భక్తుల పాలిట కొంగు బంగారంగా భాసలుతున్న హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం జరిగిన కళ్యాణ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీ సమేతంగా హాజరయ్యారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేశారు. నక్షత్రములు, ఆదిత్యాది నవగ్రహములు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, గంగాది వివాహ కార్యక్రమాన్ని అర్చక స్వాములు తిలకిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెచ్చినటువంటి మంగళ ద్రవ్యములు అర్చక స్వాములు అమ్మవారికి సమర్పిస్తున్నారు. అమ్మవారు ఆ పశువు కుంకుమాలని కూడాను మంగళ ద్రవ్యాల్ని స్వీకరించి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని సర్వకాల సర్వావస్థలయందును చక్కగా చూడాలి తల్లి అని మనందరం ప్రార్థిస్తున్నాం. ఇక సుముహూర్తం ఆసన్నమైంది. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ చంద్రబలం తదేవ విద్యైవ బలం తదేవ లక్ష్మీపతే కలియుగౌ స్మరామి. సావధాన ముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలయాయింద్రనీలాయుధాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. ప్రదల్యతః భవేషంతు శత్రవః ఇవ వృత్రః తిష్ఠ క్షేత్రాణి సంజయన్నో ఏన మదీధరత్ ధ్రువేణ హవిషా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం చేరుకున్నారు. నర్సాపురంలో పుష్కర ఘాట్లను పరిశీలించారు. పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు ఆరా తీశారు.